పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు 2024ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురిజాల రాధారాణికి ప్రదానం చేశారు. ఇదే వేదికపై 10వ తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన 26 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. విజయం సాధించడానికి అడ్డదారులు ఉండవని, కష్టపడి చదవటమే ఏకైక మార్గమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి అన్నారు. ఇష్టంగా చదువుకుంటూ తమ ఆలోచనలు, సందేహాలను ఇతరులతో పంచుకుంటూ పరిపక్వతను సాధించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ ప్రవేశం ఉన్నట్లయితే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలను బోధించిన టీచర్లను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన సభకు సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు 2024ను స్వీకరించిన జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి విద్యార్థులు భవిష్యత్ సవాళ్లు అనే అంశంపై విజయలక్ష్మి స్మారకోపన్యాసం చేశారు. సాధారణంగా పిల్లలకు చదువు అంటే కష్టంగా అనిపిస్తుందని, తాను కూడా చిన్నప్పుడు రైలుబడి అనే పుస్తకం చదివాక ఇష్టంగా మారిందన్నారు. తన తండ్రి చెప్పిన సాధారణంగా జీవించు, ఉన్నతంగా ఆలోచించు అనే మాటల్ని ఇప్పటికీ పాటిస్తున్నానని చెప్పారు. గతంలో కన్నా ఇప్పుడు పిల్లలను పక్కదారి పట్టించేవి అనేకమున్నాయని, అందులో సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రముఖమైనవని గుర్తు చేశారు. మరో ప్రపంచాన్ని పరిచయం చేసే సోషల్ మీడియాలో టీచర్లు చెప్పని ఎన్నో పాఠాలు ఉంటాయని, వాటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటర్తోనే వివాహమైన తాను నిరంతర చదువుతోనే ఈ స్థాయికి రాగలిగానని తెలియజేశారు. చదువు అనేది కేవలం మార్కులు, ఉద్యోగం కోసమే కాదని, మంచి పౌరుడిగా ఉండటానికి కూడా అనేది గమనించాలని కోరారు. తన తల్లి మరణం తర్వాత ఆమె పేరిట కొన్నేళ్లు సేవా కార్యక్రమాలు చేసినా తర్వాత నిలిచిపోయాయని చెప్పుకున్నారు. మొవ్వా విజయలక్ష్మి పేరిట ఏటా సామాజిక సేవను చేస్తూ ఆమె స్మారకార్థం ప్రముఖులకు అవార్డులు, ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్న సేవా సమితిని అభినందించారు. తెనాలి రావటం నాకు చాలా సంతోషం. తెనాలి అంటే ఇక్కడ సీతారామయ్య గారి అమ్మాయిగా నన్ను గుర్తించటం అన్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అందరూ కూడా నాన్నగారిని తలుచుకోవటం, వేదిక మీద ఉన్న వారందరూ, అది వారికి నా తరపు నుంచి నేను ఇచ్చిన గౌరవంగా అనుకుంటాను. మా నాన్నగారికి వాళ్ళ అమ్మాయి ఈ స్థానంలో ఉండటం, ఆయన 2020లో చనిపోయారు. మొన్న కరోనా పీరియడ్లో నా ఎదుగుదలని చూశారు నాన్నగారు, కానీ అంత తెలియని స్థితిలో కూడా ఉండిపోయారు. అల్జిమర్స్ వ్యాధితో ఆయన ఎక్కడ ఉంటున్నాము, పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారు అనే వాటికి అతీతంగా ఉన్నారు. ఆ రకంగా కానీ వారి అమ్మాయిగా నన్ను తెనాలి వారందరూ గుర్తించి ఈ సన్మానం చేయటం. మా అమ్మ కూడా 2001లో చనిపోయారు. అమ్మ చనిపోయినప్పుడు కొద్ది సంవత్సరాలు నాన్నగారి కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాగే ఒక స్మారక సమితిలాగా మేము కూడా ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి కొన్నాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసాము. అవి ఒక 10 సంవత్సరాలు అలా చేసిన తర్వాత డైల్యూట్ అయిపోయింది, దాని మీద కొనసాగించలేకపోయాం. అలాంటిది సేమ్ మాకు అలాగే అనిపించింది. విజయలక్ష్మి గారు, సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమం చేయటాలు, చూడటాలు చేస్తూ ఉంటే మేము మొదలుపెట్టినట్లుగానే వారు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా సంతోషం కలిగింది. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చదువు ఎలా చెప్పొచ్చు అనేది చెప్తూ రాసిన చిన్న పుస్తకం. ఆ పుస్తకం చదివితే నా ఆలోచన, ఓహో చదువునంటే ఇలా ఎంజాయ్ చెయ్యాలి అనే దృక్పథం పిల్లల్లో చేయాలి. టీచర్లు వీఆర్ ఫెయిలింగ్ అవర్ సెల్స్ అన్నది అనిపించింది నాకు నా చిన్నప్పుడే. అది ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు అంటే ఏదన్నా సబ్జెక్ట్లో కానీ దేంట్లో అన్నా కానీ అది ఆ విద్యార్థి లోపం కాదు, అది ఆ టీచర్ల లోపం. ఆ విద్యార్థికి అది అర్థమయ్యేటట్లు చెప్పలేకపోయినా ఆ టీచర్లది, ఆ వ్యవస్థది ఆ లోపం. మన విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు అని అంటే మనందరం కూడా సమాజంలో బాధ్యత తీసుకోవాలి.
ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎలా ఫెయిల్ అవుతున్నారు అని. అలాగే వాళ్ళు ఒక మంచి సిటిజన్స్ కాకుండా రకరకాల వీటిల్లో పడుతున్నారు అంటే సమాజంగా కూడా మన బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతను మనందరం కూడా సక్రమంగా నిర్వర్తించట్లేదేమో అని అనిపిస్తుంటుంటుంది. హార్డ్ వర్క్ సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏవి ఉండవు. హార్డ్ వర్క్ మాత్రమే. సక్సెస్కి చాలా దారులు ఉంటాయి అని ఇందాక ప్రఖర్ జైన్ గారు అన్నారు. కానీ సక్సెస్కి చాలా దారులు ఏవి ఉండవు. అన్నిటికీ కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఎంత కష్టపడితేనే అంత. ఆ కష్టపడటం అన్నది కేవలం అకాడమిక్స్ కాకుండా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా కష్టపడండి. ఆ వాటిని దాని నుంచి చెప్తూ బ్రేక్ చేస్తూ వస్తూ ఉన్నాను. మిగిలిన అన్ని రంగాల్లో ఉన్నప్పుడే మీకు మంచి కాలేజెస్లో సీట్స్ వస్తాయి. మా అమ్మాయికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీట్ రావడానికి తనకు చదువులో తనకంటే క్లాస్లో మిగిలిన పిల్లలకి ఎక్కువ స్కోర్లు వచ్చినా కూడా తనకు ఉన్న వేరియస్ డిసిప్లిన్స్లో ఉన్నది వాళ్ళు అక్కడ కన్సిడర్ చేశారు. తనకి డ్యాన్స్ వచ్చు, షటిల్ వచ్చు, స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్స్ స్పోర్ట్స్లో కనుక ఆడితే మీ ఫారిన్ యూనివర్సిటీస్ వాటిని కన్సిడర్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కేవలం మనకి స్పోర్ట్స్ చదువు ఒక్కటే అనుకుంటే సరిపోదు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ఫెయిల్యూర్స్ నుండి విద్యార్థులు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. 4వ ప్రయత్నంలో సివిల్స్ నెగ్గిన తానే ఇందుకు నిదర్శనమని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, ఏవైనా సందేహాలుంటే సీనియర్లు టీచర్లతో నివృత్తి చేసుకోవడానికి సంకోచించవద్దని చెప్పారు. కుటుంబ పెద్దల దగ్గర ఏది దాచొద్దని, ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలని అన్నారు. Don't never ever hesitate to ask for help. సరే, మీకు సహాయతం కావాలైతే అడగండి. ఇక్కడే చాలామంది ఉన్నారు, మీ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, మీ స్కూల్లో మీ టీచర్స్, మీ సీనియర్స్, మీ స్నేహితులు అందరూ మీకు హెల్ప్ ఇస్తారు. కానీ అడగాలి. అదే మీరు హెసిటేట్ చేస్తే మీకు చాలా ఇబ్బంది పడుతుంది. అదే నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్నాను. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నేను 4 టైమ్స్ ఇచ్చాను. ఫస్ట్ 2 టైమ్స్ ఐ కుడ్ నాట్ క్లియర్ ప్రిలిమ్స్. ఎందుకు? నా అరోగెన్స్ వలన. ఐ డి నాట్ ఆస్క్ ఫర్ హెల్ప్. వాట్ డూ ఐ మీన్ బై హెల్ప్? ఐ డి నాట్ కన్సల్ట్. నా కాలేజ్ నుంచి చాలామంది సీనియర్స్ ఈ సర్వీస్లో ఉన్నారు. నా స్నేహితులలో కూడా చాలామంది ఈ ఎగ్జామ్ ఇచ్చారు, సక్సెస్ కూడా వాళ్ళు చూశారు. కానీ నేను వాళ్ళతో ఈ విషయంలో మాట్లాడలేదు. ఐ కుడ్ హ్యావ్ టాక్ టు దెమ్, ఐ షుడ్ హ్యావ్ టాక్ టు దెమ్, ఐ డిడ్ నాట్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలికి చెందిన హేతువాద ఉద్యమ ప్రముఖుడు గురిజాల సీతారామయ్య కుమార్తె అయిన జస్టిస్ రాధారాణి తండ్రి భావాలను ఆచరించి చూపించారని అన్నారు. రాధారాణి సిఎల్ఎన్ గాంధీ దంపతులు మరో అడుగు ముందుకు వేసి తమ కుమార్తెలకు ఎవరి ఇంటి పేరు రాకుండా ఇద్దరి పేర్లతోనే రాధా గాంధీని ఇంటి పేరుగా చేయటం విప్లవాత్మకమని అభినందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ భయపడకుండా ఉండటం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు దేని పట్ల అయితే ఆలోచన చేస్తావో దాని పట్ల నువ్వు లగ్నత అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని పేపర్ మీద పెట్టడం నేర్చుకోవాలి. నీకు ఎక్కడైనా అవకాశం వస్తే ప్రజెంట్ చేయాలి అనే అవకాశం వస్తే ప్రజెంట్ చేయాలి. ఇందాక సబ్ కలెక్టర్ గారు ఒక అంశాన్ని చెప్పాడు. నేను 4 సార్లు ఎగ్జామ్కి వెళ్ళాను, 4వసారి సక్సెస్ అయ్యాను. మొదటి 2 సార్లు నాకున్న అవకాశాలను ఉపయోగించుకోకపోవటం వల్ల, నేను నాకున్న సమాచారాన్ని, నాకున్నటువంటి ఆలోచనల్ని ఇతరులతో షేర్ చేసుకోలేకపోవడం వల్ల, ఇంటరాక్ట్ లేకపోవడం వల్ల నేను 2 సార్లు నేను లూజ్ అయ్యానని చెప్పారు. అట్లాగే మీ అందరూ కూడా మీకు ఏ సమాచారం అయితే తెలుసో, సబ్జెక్టులో అయినా సరే, సమాజం పట్ల అయినా సరే, ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవటంలో, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని మీరు షేర్ చేసుకోవటం, మీ దగ్గర ఉన్న వాళ్ళని
మీ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే ఆ న్యూనత భావాన్ని పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పి నా భావన. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనల్ని పాలు పంచుకునే దాంట్లో సహేతుకమైనటువంటి మంచి చెడు అనే దాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది అనునిత్యం మనం మాట్లాడుకుంటూ ఉంటాం, విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అనేది. దాన్ని మనం కీపప్ చేయాల్సిన అవసరం మీ మీదే ఉంటుంది. మంచి విద్య నేర్చుకోవటం, మంచి గుణగణాలు నేర్చుకోవటం, వాటిని ఇతరులు కూడా అట్లాగే ఉండాలని కోరుకోవటం, ఇతరులు ఆ రకంగా ఉండేలాగా చేయటం, అవన్నీ కూడా మనం చిన్ననాటి నుంచే నేర్చుకున్నట్లయితే, అలవర్చుకున్నట్లయితే అది ఎదిగే కొద్దీ కూడా నీ ఆలోచన విధానానికి ఒక మంచి మార్గం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు కె రామ్మోహన్ రావు మాట్లాడారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ, రోహిణి, రఘుబాబు, గీతిక, పద్మజ చౌదరి, ఉషా కుమారి పర్యవేక్షించారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికారు. గత సంవత్సరాల మాదిరిగానే ఇంతకుముందు తెనాలి పురపాలక సంఘంలో 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 550 మార్కులు దాటిన వాళ్ళకి ఒక్కొక్కరికి 550 రూపాయలు చొప్పున ఇస్తున్నాం, 5,000 రూపాయల చొప్పున. అయితే ఇక్కడ డబ్బు ఇచ్చేది డబ్బు కాదు ముఖ్యం, ఇక్కడ ప్రోత్సాహం. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మాస్టర్లు చెప్పేది వింటే నేను కూడా మాస్టర్ కావాలనుకునేవాడిని. అంటే మనకేంటంటే ఇప్పుడు జడ్జి గారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ తీసుకొచ్చి మేము ఇచ్చేది ఎందుకంటే మీరు కూడా కష్టపడితే ఈ విధంగా ఉంటాం. మా మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, నువ్వు బాగా చదువుకోకపోతే డ్రైవర్ సీట్లో కూర్చుంటావురా, బాగా చదువుకుంటే వెనక సీట్లో కూర్చుంటావు అనేవాడు మా మాస్టర్ గారు. అలాగే మా పిల్లలు కూడా, నేను మ్యాథమెటిక్స్ టీచర్ని, మా మిస్సెస్ టీచర్.